ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త తెలుగు ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తూ, పెండ్లి చేసుకున్నందుకు శ్రమలు వస్తాయా? బైబిల్ చెప్పేటువంటి మాట ఇందాం. శ్రమలు ఉంటాయి. పెండ్లి శ్రమలు ఇదేంటి? శ్రమల కోసమే పెళ్లి చేసుకుంటున్నామా? తప్పదు. ఈ శ్రమలు మనకు ఎలా ప్రారంభించబడ్డాయంటే, ఏదైనా తోటలో మొదటగా భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. అసలు సిగ్గు ఏంటో తెలియదు, భయం ఏంటో తెలుసు, శ్రమ అంటే ఏంటో, ఏడుపు ఏంటో తెలియదు, కష్టం చెమట ఏమి తెలీదు. ఎప్పుడైతే వీరు దేవుడు వద్దన్న మాట చేశారో, అనగా ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు శ్రమలు స్టార్ట్ అయినాయి. వేదనతో పిల్లల్ని కంటాం, శ్రమపడి కష్టపడి సంపాదించుకుని తినటం, ఇవన్నీ కూడా వచ్చినాయి. కనుక ఇవన్నీ ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా సంతోషం, ఆ సంతోషం కోసం ఎన్ని శ్రమలని లెక్కలో ఉండవు. అది సంతోషం. అపోస్తున్న పౌలు గారు అంటాడు, ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, కలగబోయే మహిమ ఎదుట, అలాగే భార్యాభర్తల మధ్యలో ఉండే ఆ ప్రేమ బంధం ఎదుట ఈ శ్రమలు అసలు ఏం కాదు. ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక స్త్రీ గర్భం దాల్చి పిల్లలను కంటారు. పిల్లలను కనేటప్పుడు ఆమె పడే నరక యాతన మరి డాక్టర్లు చెబుతారు. ఒక విధంగా ఆమె మరొక జన్మ ఎత్తినట్టు. అంటే ఇప్పుడంటే ఓపెన్ సర్జరీ చేసేసి ఆ వేదన తెలియకుండా చేసేస్తున్నారు. కానీ నిజంగా అప్పటి కాలం, ఇప్పటికి కూడా చాలామంది ప్రీ డెలివరీ అంటారు కదా, కష్టమైనా సరే, వేదన అయినా సరే, ఆ తల్లి బైబిల్లో చెప్తున్నమాట. ఇంకో బైబిల్ ఏముందో, ఆ బిడ్డ పుట్టి వేదన భరించలేక ఎంతో ఏడ్చింది. పిల్లడు పుట్టినాక, కొడుకు పుట్టినాక, కూతురు పుట్టినాక ఎంతో సంతోషించి ఆ శ్రమ అంతా మరిచిపోతుంది. అలాగే పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్యలో శ్రమలు ఉంటాయి. పిల్లల ద్వారా కానీ భార్యాభర్తలు కష్టం చేసుకోవాలి, పోషించుకోవాలి, దిద్దుకోవాలి. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వాళ్ళం ఒకటయ్యి, ఒకరి మనసులో ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకరి ఆహార పదార్థాలు ఒకరికి ఇష్టం కావాలి, మనస్తత్వాలు మనసుకు కలవాలి, శరీరం కలవాలి. ఒక ఖాళీ శరీరం కలితే ఉంది, మనసు అన్నీ ఏకం కావాలి. కనుక కొన్ని అడ్జస్ట్మెంట్ సర్దుకునేటప్పుడు కొన్ని ఉంటాయి, అన్నీ సర్దుకుపోతాయి. కనుక సర్దుకునేలాగా చేసుకోవాలి. అదే పెండ్లికి కొన్ని శ్రమలు. ఈ పెండ్లి శ్రమలను జయించడానికి నేను ఈ సమయంలో మీకు 3 విషయాలు నేను చెప్తా. ఒకటి ఏంటంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. పెళ్లి రోజున ఎలా ఆనందించామో ప్రతిరోజు అలాగే ఉండాలని అందరికీ కోరుకుంటుంది. పిల్లలు పుట్టినాక కూడా అలాగే ఉండాలి అని ఉంటుంది. కానీ ఉండటం కుదరదు. ఒకరోజు సంతోషంగా ఉన్నామంటే, ఒకరోజు ఒకలాగా ఉన్నామంటే, మరో రోజు అలా ఉండటానికి ఉండుద్ది, ఉండకపోవచ్చు. కనుక చింతపడకూడదు, సంతోషంగానే ఉండాలి. చాలామంది మీకు అర్థమవుతా చెబుతున్న భార్యాభర్తలు, ఇప్పుడు భర్త లేకపోతే భార్య ఉద్యోగం నిమిత్తం కొన్ని దూరదేశాలకు వెళ్ళిపోతారు, కొన్ని ప్రాంతాలకు వెళ్తారు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. భార్య పిల్లలు ఒక చోట ఉంటారు, భర్త ఒక చోట ఉంటాడు. మరి అలా కలిసి జీవించడానికి వీలుండదు. కానీ సంతోషంగా ఉండాలనే చింత వారికి ఉందనుకోండి, ఆ చింత చేత వాళ్ళు చిరాకు పడిపోతారు, కనుక ఈ భార్యాభర్తల మధ్యలో సంతోషం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, లేనప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు నీకు పెండ్లి అనేది శ్రమ అనిపించదు, విచారం అనిపించదు. దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, సంసార జీవితం దేవుడిస్తాడు. అనుకూల పరిస్థితులు కొన్ని అనుకూలం, కొన్ని రోజులు అనుకూలం, ఒక రోజు అనుకూలం, కొన్ని సమయాల్లో అనారోగ్యాలు బట్టి, కొన్ని సమయాల్లో ఆయా పరిస్థితులను బట్టి కొన్ని ఆటంకాలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కూడా చింతపడకూడదు, సంతోషంగానే ఉండాలని మనవి. చూడండి, భార్య డెలివరీకి వెళ్ళిందని భర్త వేరే దారి పడతాడు.
అలాగే భర్త దూరదేశానికి దూర ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్ళాడే భార్య ఆగుద్దా? భార్య కూడా ఇటువంటివి చింతలు కాదు, సంత అవుద్ది, శ్రమల పాలు అయిపోతారు, తర్వాత ఎందుకు పనికిరానటువంటి చెత్త అయిపోతారు. కనుక జాగ్రత్తగా ఉన్నాను. పెళ్ళి వివాహము నీకు శ్రమ కాకుండా సంతోషం ఉండే మార్గం ఏంటంటే ఈరోజు ఈరోజు ఏది భార్య భర్తలు సంతోషంగా పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు అట్లా ఉండాలి. ఎప్పుడు అనుకోమాక ఎక్కడికి వెళ్తా నీ భర్త, ఎక్కడికి వెళ్తా నీ భార్య, కలిసి ఉంటాలే. దాని గురించి అవగాహన, దాని గురించి ఆలోచన, దాని గురించి విచారపడమాక. ఎలా సంతోష పెట్టగలను నా భర్తని, ఎలా సంతోష పెట్టగలను నా భార్యని, ఇలాంటి ఆపండి. మనసులో శరీరంలో పుట్టేటువంటి ఆ కోరికలే, ఆ ఆశలే, ఆ తృష్ణలే, ఆ ఇచ్చలే తృప్తి సంతోషపడతాయి. అవి లేకుండా బాహ్యంగా నువ్వెన్ని ఎన్ని ఆలోచన చేసినా వేస్ట్ అన్నమాట. కనుక అన్నిటికీ చాలా ఉదాహరణలు చెప్తాను, కానీ టైం లేదు నాకు. పిక్నిక్ వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి ప్రాంతం మారితే అన్ని ఒత్తి మాటలు. సరుకు ఉండేవాడికి ఎక్కడున్నా సరుకు అమ్ముడు అవుద్ది, మంచి సరుకు అయితే. సరుకు లేనివాడిని ఎన్ని సంతాలు తిప్పినా ఎక్కడ అమ్ముడు అవుతుంది. కనుక గమనించండి. కనుక సంతోషంగా ఉండాలని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి పిచ్చి ఆలోచన చేస్తే అదేమైనా సంతోషం రాదు. డబ్బు వేసి తిరుగుడు వేసి టైం వేసి. సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్యలో ప్రేమను ఉండాలి. శరీరంలో, హృదయంలో, మనసులో మంచి భావన కలిగి ఉండాలి. అంతేగా దిగులు పడకూడదు, విచారపడకూడదు. 2, కట్టుబాటు కష్టాలు అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఎప్పుడూ కూడా ఒకరిని ఒడిచి ఒకరు ఎడబాయకూడదు. బైబిల్ ఆది నుండి అలాగే చెప్తుంది, ఎడబాయకూడదు. భార్యకి భర్తకు భార్య దూరంగా ఉండకూడదు. బైబిల్ చెప్పే మాటేనండి, సొంత మాట కాదు. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 7:10 ఏముంటుందంటే, పెండ్లైన స్త్రీకి నేనే కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్యకి ఇది చెప్తుందంటే, భార్యకి ఏంటంటే అమ్మ నాన్న పుట్టిల్లు అదే నిజం గుర్తు. బైబిల్ ఏం చెప్తుంది? కుమారి నీ తండ్రి ఇంటిని మరువు, నీ స్వదేశాన్ని మరువు అని బైబిల్. మరిచిపోవాలి. కనుక అలాంటి మనసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మంచి మనసు, హ్యాపీగా ఉంటాం. అంతే తప్ప అవి లేవనుకోండి, ఇదిగో శ్రమలే. పెళ్ళైన కాదు ఈ శ్రమలే. భర్త ఏం వద్దంటాడు, భార్య వెళ్తానంటాడు. ఇవి శ్రమలకు అశాంతికి దారి తీస్తుంది. భార్య భర్తల మధ్య సైతాను శోధనకు దారి తీస్తాయి. కనుక గమనించండి, భార్య భర్తలు పెళ్ళి నీకు శ్రమగా మారకుండా, శ్రమగా ఉండకుండా, నీ పెళ్ళి నీకు ఎప్పుడు పెళ్లి పందిరిలాగానే ఎంతో ఫలభరితంగా పచ్చగా మీ కుటుంబం ఉండాలి అంటే మొదటగా ఎలా సంతోషించాలా అని అక్కడ ఇక్కడ ఎదకమాక. సంతోషం గురించి విచారపడతాను. ఆ దేవుడిచ్చిన ఆ సంతోషం, దేవుడిచ్చే సంతోషం దేవుడిస్తాడు, మీరు సంతోషంగానే ఉంటారు. అంతే తప్ప చింతలు విచారాలు పడమాకండి, ఆలోచన చేసుకోమాకండి. రెండవదిగా కట్టుబడి మరి ముందే వివాహం చేసుకున్నప్పుడే కొన్ని కట్టడలు ఉంచుకుంటే, పెళ్లి చేసే పాస్టర్ గారి చదివిస్తాడు, ప్రమాణాలు చేయిస్తాడు. అప్పుడు అన్నీ ఓకే అనుకుంటాం, మాట్లాడుకునేటప్పుడు అనుకుంటాం. అదే మాట మీద నుంచుని జాగ్రత్తగా కలిసిమెలిసి ఉండాలి తప్ప విడిగా ఉంటానని కోరుకోవటం, విడుదల కోరుకోవటం అలా చేయకూడదు. ఎవరు కూడా భార్య భర్త ఇద్దరికి బైబిల్ చెప్తుంది. కనుక ఏక శరీరం అని. అంతే. ఏక శరీరం అంటే ఏంటి? ఒక్క శరీరాన్ని ఎవరైనా 2 భాగాలు చేస్తే ఒక్క శరీరమే. దాన్ని ఏమంటారు? మర్డర్ అంటారు, హత్య అంటారు. కనుక అలా చేస్తే ఆ మనిషి ఇంకా బతుకుతాడా? ఒక సంసారం కట్టబడాలంటే, ఒక సంసారం మంచిగా ఉండాలంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఎడబాయకూడదు. అప్పుడు నీ పెళ్ళి
శ్రమగా ఉండదు, సంతోషంగా ఉంటుంది. మూడవది ఎబ్రీ పత్రిక 13:4 ఏముంటుందంటే పెళ్ళి అనేది వివాహం చాలా ఘనమైనది. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అంటాడు. వేశ్యలకును వ్యభిచారులకును దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక నీ పెళ్ళి శ్రమలు చాలామంది జోకులు చెబుతారు. సముద్రానైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేవు రోయ్ అంటారు. ఎందుకు ఈదలేనప్పుడు పెళ్ళింది చూసుకున్నావయ్యా? ఏదో జోకులు కూడా కనిపెడతారు. స్త్రీ అంట ఆదిశక్తి అంట. దేవుడేమో పురుషుడికి దేవుడు ఒక సహకారిగా ఇచ్చాడని బైబిల్ చెబుతుంది. భార్య భర్తకు మేలు చేయటానికి దేవుడు ఇచ్చాడు. పురుషుడికి మేలు భార్య ద్వారా. పురుషుడు సాటిస్ఫాక్షన్ సంతృప్తి పొందాలంటే స్త్రీ ఉండాలి. ఇలా భార్యాభర్తను దేవుడు ఈ మంచి ఉద్దేశం చేత, అంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఈ విధంగా దేవుడు అనేకమైన ప్రయోజనాలు స్త్రీలో పెట్టి స్త్రీని దేవుడు భర్తకి భార్యకి, అలాగే స్త్రీకి కూడా పురుషుడు కోసమే పుట్టించాడు ఆయన. బైబిల్ చెబుతుంది. స్త్రీ ఒంటరిగా జీవించలేదు, స్త్రీ ఒంటరిగా బ్రతకలేదు. పురుషుడు కోసమే దేవుడు చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పురుషుడు కొరకే పుట్టించాడు. స్త్రీ కోసం పురుషుడు కాదు, పురుషుడు కోసమే స్త్రీ. బాగా అర్థం చేసుకోవాలి. కనుక ఈ స్త్రీకి ఉండాల్సింది నా భర్త లేకుండా నేను ఉండలేను, ఉండకూడదు కూడా అనే విధంగా ఆ స్త్రీ కూడా భావించి చక్కగా మంచిగా యోగ్యమైన మంచి ఆలోచనతో మీరు ఉంటే ఈ పెళ్ళి మీకు మేలే చేస్తుంది. మీ కుటుంబ జీవితం, ఆత్మీయ మీ జీవితాలు, మీ వివాహ జీవితం ఎంతో సుందరంగా ఉంటుంది, అందంగా ఆనందంగా ఉంటుంది. ఈ 3 విషయాలు గమనించండి. చింతపడమాకండి, ఉన్నదాంతో సర్దుకోండి. ఈరోజు నువ్వు అనుకున్న ఆహార పదార్థాలు, వస్త్రాలు ఉండొచ్చు, ఇంకోసారి ఉండకపోవచ్చు. దేవుడిచ్చిన వాడితో తృప్తి పడండి, సంతృప్తిగా ఉండండి. చింతపడమాకండి, ఏదేవో ఆలోచించేయమాకండి. దేవుడిచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అది ఆహారమే, అది పరిస్థితులు ఏమైనా సరే. రెండవదిగా కట్టబడిన వారిగా ఉండండి. ఒక కట్టుకున్నాం, అందుకనే భర్తని స్త్రీకి కట్టుకున్న పురుషుడు, కట్టుకున్న నీ భర్త, నా భర్త, కట్టుకున్న భర్త, ఇద్దరు కూడా బంధించబడ్డారు. కనుక మీ బంధం ఎప్పుడు కూడా అలాగే అతుక్కుపోయి ఉండాలి, అలాగే బంధించబడి ఉంటే తిరిగే లేదు. అలా కాకుండా ఆ బంధాన్ని చేల్చాలనుకోవటం, దూరంగా ఉంచుకోవడం అనుకున్నారా, శ్రమ కొని తెచ్చుకున్నట్టు. మూడవదిగా పెళ్ళి చేసుకున్నాను, అయిపోయింది, నా బతుకు ఆ మాటలు అనేవాళ్ళు మగోళ్ళనైతే అంటే చెప్పేవాళ్ళంతా చేతకాని మగోళ్ళు, చేతకాని మనుషులు, చేతకాని మగోడే ఆ మాటలు అంటాడు. నాకు చాలా బాధేస్తుంది. స్త్రీ పెళ్ళి అయిపోయిందంట, పెళ్ళి అయిపోతే అయిపోయినట్టు నీ బతుకు. ఎవడు ఒక అంటున్నాడు, మామూలుగా ఊరేసుకున్నాడు అయితేనేమో ఒకసారి దత్తాడంట. ఎవరైనా మంగళసూత్రం కట్టి స్త్రీకి తాడు కట్టాడు, ఆ తాడు కట్టినాడంట నెమ్మదిగా సత్తాడంట. ఎవరురా చెప్పింది మీకు? అంత పనికిమాల వల్ల స్త్రీని ఏలలేని, స్త్రీని పరిపాలించలేని, స్త్రీనితో సంసారం చేయలేని అంత చేతకని మగవాళ్ళు పెళ్ళింది చేసుకోవాలి మీరు. అసలు నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నందుకు ఏమనుకోమగండి. డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మాట్లాడతాను. నీ వివాహ జీవితం ఉంటాయి, శ్రమ లేకుండా ఏముంటుంది? శ్రమ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను నేను భార్యాభర్తలకు. కనుక ఇప్పుడైనా సరే నీ వివాహం సంతృప్తిగా ఉండాలి,
సమాధానంగా ఉండాలి. ఇంతకుముందు కూడా ఒక మెసేజ్ ఇచ్చాను, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో 5 విషయాలు. అది కూడా యూట్యూబ్లోనే, మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వినండి. నీ పెండ్లి ఎప్పుడు ఫలభరితంగా పచ్చగా ఉండాలంటే ఈ 3 సూత్రాలు పాటించు. చింతపడమాక, ఎవరెవరు మాటలకి చింతపడమాక, కట్టుబడి ఉన్నానని తెలుసుకో. ఇటువరకు నీ ఇష్టం, కానీ ఇప్పుడు నీ ఇష్టం కాదు. ఇద్దరం ఏకంగా అవ్వాలి, ఇద్దరు ఒకటిగా ఉండాలి, ఇద్దరు మనసులో మాటలు అన్నీ. మూడవదిగా పెళ్ళి అనేది చాలా ఘనమైంది, చాలా విలువైంది. వివాహం బంధం ఎంత ఘనమైంది. ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలు కలిసి వెళ్తున్నారంటే చూసేవాళ్ళకి ఎంత ముచ్చటేస్తుంది. ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా, ఏ స్నేహితుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడైనా సరే ఇదిగో ఈ నా భార్య, ఇదిగో ఈ నా భర్త అని చెప్పి ఎంత గౌరవిస్తారు, ఎంత కనపరుస్తారు. అర్థం చేసుకుని దీవించబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశ్రయించును గాక. ఈ యొక్క భార్య భర్తల మధ్య కానీ, కుటుంబ విషయాల్లో కానీ మీకు ఏమైనా బైబిల్ సలహాలు, సూచన కావాలా, ప్రార్థన సాయం కావాలా, నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేయటమే కాదు, మంచి సలహాలు ఇచ్చి మీ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరుస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.